హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. చూసే వాళ్ళు మీకు ఎప్పుడైతే జెన్యూన్ అనిపిస్తుందో జెన్యూన్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పే ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్లో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా ఉంటారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ కూడా చెప్పను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నన్ను వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ సెట్ అవుతే 37,230 రూపీస్ అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూడడం కాదు, వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ సో దట్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను. వీలైతే వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారా? కెరియర్ గైడెన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదా? నేను మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఈ కెరియర్ గైడెన్స్ వాట్సాప్ ఛానల్ నుంచి కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కానీ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఇస్తాను. జస్ట్ ఫాలో చేయండి. మీ కెరియర్కి సంబంధించి ఏ డౌట్ అని అడగండి, నేను తప్పకుండా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ ICSIL నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మనకు రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఓకేనా? సో ఈ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను కూడా మనకు కంప్లీట్గా అవుట్ సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు. సో దేంట్లో రిక్రూట్ చేస్తున్నారు అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ DTIDCలో ఈ రిక్రూట్మెంట్ ఫర్ 1 year రిక్రూట్ చేస్తున్నారు. కానీ ఇది ఎక్స్టెండబుల్ ఉంటుంది. ఓకేనా? సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 16 ఫిబ్రవరి 2024 నుంచి 19 ఫిబ్రవరి 2022 12 ఓకేనా 12 o'clock వరకు ఉంటుంది. అంటే 3 days మాత్రమే టైం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ 3 daysలో చూడండి, చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో దట్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకుంటే జాబ్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇందులో మనకు ఒకటే పొజిషన్ ఉంది. ఒకవేళ మీకు ఇంటర్వ్యూ కానీ లేకపోతే డైరెక్ట్గా మార్కులు వచ్చిన దాన్ని బట్టి కానీ సెలెక్షన్ ఉంటుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి బీకామ్ కమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ లేదా ఈక్వాలెంట్ కానీ, అంటే బీకామ్కి ఈక్వల్గా ఉండే BSc అంటే నార్మల్ డిగ్రీ కానీ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను. నన్ను జెన్యున్గా ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటే చాలా వీడియోస్లో చెప్పాను. ఫ్రెండ్స్, ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నా, ఎక్కడ టెంపరీ ఉద్యోగాలు ఉన్నా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు వాటి యొక్క యూజ్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ కానీ టాలీ కానీ అకౌంట్ ట్యాక్సెస్ కానీ ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో, సో ఎక్స్పీరియన్స్ పోస్టుల గురించి ఎందుకు చెప్తానంటే మన ఛానల్లో ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ ఒక సంస్థలలో అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలలో జాబ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ చేసే వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి. సో ఈ 3 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉన్నట్లయితే మీకు డైరెక్ట్ జాబ్ అనేది వస్తుంది. 37,230 రూపీస్ వస్తుంది. 35 years వరకు ఉన్న ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, హౌ టు అప్లై ఫర్ కరెంట్ జాబ్స్ అని. ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ ఫీజ్ 1000 రూపీస్ నాన్ రిఫండబుల్ అనేది ఓన్లీ ఫైనల్ జాయినింగ్ అప్పుడు. ఓకేనా? మిమ్మల్ని డైరెక్ట్గా ఫైనల్ జాయినింగ్ అప్పుడు ఏదైతే ఉంటుందో దాని నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేస్తారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఉండదు. నాకు తెలిసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆయన ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత సెలెక్షన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అవుతే 37,000 శాలరీ వస్తుంది. కాబట్టి అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వరంగల్లో ఎవరైనా ఉండి అన్న టాలీ నేర్చుకుంటాం కానీ లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటున్నాం కానీ సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి తీసుకోవాలనుకుంటున్నామని ఎవరైనా అనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అన్న కంప్యూటర్ కోర్స్ చేయాలనుకుంటున్నామని. మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్ ఉంది, జాబ్స్ అకాడమీ నుంచి డైరెక్ట్గా మనం రికమెండ్ చేద్దాము. ఎందుకంటే వాళ్ళు మీకు ట్రైనింగ్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు మధ్యలో కలవడం జరిగింది. ఇది స్టూడెంట్కి యూజ్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో దట్ నేను వాళ్ళ యొక్క ఆఫీస్ అడ్రస్ ఇస్తాను. ఆ సర్టిఫికేట్స్ నుంచి మీరు కొన్ని అవుట్ సోర్సింగ్ జాబ్లు అనేది
పొందడానికి అవకాశం ఉంటుంది, మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో వీడియో వస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరింత జాబ్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.